చిన్నగంజాం నుంచి హైదరాబాద్. నిన్నటి వరకు వార్తల్లో నిలిచిన పల్నాడు జిల్లా మరోసారి ఘోర రోడ్డు ప్రమాదంతో మళ్ళీ వార్తల్లో నిలిచింది. గత రాత్రి అంటే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చి తిరుగు ప్రయాణమైన ప్రయాణికులతో వెళ్తున్న అరవింద బస్ ట్రిప్పర్ను దిగుని మంటల్లో చిక్కోవడంతో సజీవదానమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు చిలకలూరుపేట మండలం ఈపూరుపాలెం వద్ద ఒక లారీ అరవింద ట్రావెల్స్ బస్సు ఢీకొని భారీగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు మొత్తం 6 సజీవ దహనమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రమాదానికి గురైన బస్సు బాపట్ల చిన్నగంజాం నుంచి హైదరాబాద్ బయలుదేరి 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే ఈ బస్సులో 40 మంది వరకు ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అంటే చిలకలూరుపేట మండలం ఈపూరుపాలెం వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా వస్తున్న రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రిప్పర్ కంకర్ లోడ్తో వెళ్తున్న ట్రిప్పర్ బస్సును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటలు చెలరేగడంతో డ్రైవర్లు కూడా అప్రమత్తంగా లేని సమయం ఉండటంతో బస్సు డ్రైవరు అలానే ట్రిప్పర్ డ్రైవరు ఇద్దరు కూడా సజీవదానమైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అంటే ఈ ఓటు వేసి గత 2 రోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చి అంటే ఈ చిన్నగంజాం పరిసర ప్రాంతంలోని వారందరూ కూడా హైదరాబాద్ తిరిగి వారి విధులకు చేరుకునేందుకు అరవింద బస్ ట్రావెల్స్లో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే అక్కడే ఉన్న అంటే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఈ ప్రమాదం సుమారు అర్ధరాత్రి 1-1:30 మధ్య జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా క్షతగాత్రుల అరుపులు కేకలు విన్న స్థానికులు అయితే వెంటనే 108కి ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా కొంతమందిని రక్షించే ప్రయత్నం అయితే చేశారు. వీరందరినీ కూడా చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో తక్షణ చికిత్స అందించి వారందరినీ కూడా గుంటూరు జీజీహెచ్కి తరలించిన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు ప్రమాదానికి గురైన బస్సు బాపట్ల చిన్నగంజాం నుంచి పర్చూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి బయలుదేరింది. ఈ బస్సు పూర్తి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరింది. అయితే వీరిలో చిన్నగంజాం గోసపూడి అలానే నేలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా కూడా ఎన్నికల్లో ఓట్లు వేయడానికి వీరు వచ్చిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అయితే వీరందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని మంగళవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ ప్రయాణమైన నేపథ్యం వెళ్ళే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆయా గ్రామాల్లో కొంత విషాద వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలానే అంటే ఈ 40 మందిలో 6 సజీవదానం అయితే మిగతా వారందరూ కూడా కొంతమందికి తీవ్ర గాయాలు, కొంతమందికి గాయాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భం ఉంది. అలానే దీంట్లో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కనుక మనం చూసినట్లయితే గుంటూరు జీజీహెచ్లో 20 మందికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీరిలో మృతుల్లో డ్రైవర్ అంజితో పాటు ఉప్పుకొండూరు కాశయ్య, ఉప్పుకొండూరు లక్ష్మి, ముప్పరాజు ఖ్యాతిశ్రీగా గుర్తించారు. ఇంకా మిగిలిన వారిని గుర్తించాల్సిన అక్కడ ఏదైతే వారందరూ మృతదేహాలు కూడా పూర్తిగా ఖాళీ ఉండడంతో కొంత గుర్తించడంలో కూడా జాప్యం జరిగే పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే వీరందరినీ కూడా గుంటూరు జీజీహెచ్కి తరలించి వారందరికీ మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం అయితే ప్రభుత్వ అధికారులు చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికి ఈ పరిస్థితి కనుక అక్కడ ఉన్న కొంతమంది ప్రయాణికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేయగా వీరందరూ కూడా ఈ యాక్సిడెంట్కి కారణం మద్యం అని చెప్తా ఉన్నారు. అంటే ఏదైతే ట్రిప్పర్కి సంబంధించిన డ్రైవరు మద్యం సేవించి అతివేగంతో వచ్చి గుద్దటంతోనే బస్సుకి ఒక్కసారిగా యాక్సిడెంట్ అయిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని కూడా ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే
మద్యం మరియు అతివేగం ఈ ప్రమాదానికి కారణాలని కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి పస్మర్ విలేజ్ లిమిట్స్లో చిట్లూరుపేట రూరల్ పిఎస్ లిమిట్స్ అది. దాంట్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాంట్లో లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్కి చెందిన ట్రావెల్స్ బస్సు చిన్నగంజాం నుంచి హైదరాబాద్కి 42 మంది ప్యాసింజర్స్తో రాత్రి 12 గంటలకు బయలుదేరింది. కరెక్ట్గా సుమారు 1 గంట సమయానికి పసుమర్రు దగ్గరికి వచ్చేసరికి టిప్పర్కి ఎదురుగా వస్తున్న మన చిట్లూరుపేట నుంచి పర్చూరు వైపు వెళ్తున్న టిప్పర్కి ఢీకొనటం వల్ల ఆ ప్రమాదంలో టిప్పరు మరియు అట్లాగే బస్సు కూడా రెండు యాక్సిడెంట్ జరిగి రెండు కూడా తగలబట్టడం జరిగింది. మొత్తం కూడా ఆ మంటల్లో ఇదైపోయింది. దాంట్లో ప్యాసింజర్స్ మొత్తం 42 మంది ఉన్నారు. దాంట్లో 37 మంది వెంటనే దిగిపోవడం జరిగింది. దాంట్లో 5 చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. మొత్తం 6 మంది చనిపోయారు. 3 చనిపోయిన వాళ్ళు దాంట్లో ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళ మనవరాలు ఖ్యాతి అనే ఆమె 3 కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు 3 కూడా చిన్నగంజాం దగ్గర మేలాయపాలెం విలేజ్ చెందిన వాళ్ళు. అట్లాగే ట్రావెల్స్ బస్సు చెందిన డ్రైవరు, ఆయన పేరు ఇంకా షరీఫ్ అని అంటున్నారు. అట్లాగే ఆయన వెనకాల కూర్చున్న ఒక ప్యాసింజర్ కూడా చనిపోవడం జరిగింది. 5. టిప్పర్ డ్రైవర్ హరి సింగ్ అనే అతను కూడా చనిపోవడం జరిగింది. ఇది అక్కడ సీన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది అంటే బస్ డ్రైవరు బాగా ర్యాష్గా వచ్చినట్టు ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చేసి టిప్పర్ని గుద్దినట్టుగా కనిపిస్తుంది. అదే లెఫ్ట్కి రోడ్డు ఉన్నా కూడా రైట్కి వచ్చి బస్సును గుద్దినట్టు కనిపిస్తుంది. దానివల్ల కేసు నమోదు. అయితే మరి కాసేపట్లో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. న్యూస్ 18 కోసం రఘు.